హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి రెడ్మీ మొబైల్ ఒకటి వచ్చింది. ఈ మొబైల్లో మనకి ఈఎంఎంసీ బ్యాడ్ హెల్త్ ఉంది. అంటే మనకి యాక్చువల్లీ ఏమైందంటే ఫోన్ డెడ్ కండిషన్ ఉంది. మనకి డీసీలో 150 వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంది యాంపియర్స్. కాబట్టి మనం ఏం చేసామంటే ఫస్ట్ అయితే చెక్ చేసాము. అట్లనే మనకి ఆటో పోర్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా మనకి ఈఎంఎంసీ కంప్లైంట్ అని ఈఎంఎంసీ అయితే ప్రస్తుతానికి తీస్తున్నాను. ఇక ఈఎంఎంసీ రిమూవ్ చేసి డౌన్గ్రేడ్ చేసుకున్నాం. ఈ మొబైల్ వచ్చేసి మనకి కస్టమర్ మొబైల్ డెడ్ కండిషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఫస్ట్ అయితే ఈఎంఎంసీ చెక్ చేసుకుని ఈఎంఎంసీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి మదర్ బోర్డ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, అయితే మనం వచ్చేసి ఇవన్నీ కూడా లైవ్గా స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తామన్నమాట. దీనివల్ల మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్గా మదర్ బోర్డ్ అయితే క్లీన్ అయిపోయింది. చూసారుగా మీకు ఈఎంఎంసీ వచ్చేసి మనకి ఇది 221 ఉంది. ఎస్కే హైనెక్స్ 221 ఉంది. ఓకే, కాబట్టి మనకి ఈఎంఎంసీకి అయితే క్లీన్ చేసుకున్నాం. తర్వాత ఈఎంఎంసీ ఐసీని కూడా మనం క్లీన్ చేసుకుని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుని దీన్ని ఈజీజెటై బాక్స్లో పెట్టి ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్ కూడా ఎలా చేస్తున్నాను ఒకసారి చూడండి. అయితే ప్రోగ్రామింగ్ అనేది మనకి కంప్లీట్గా వీడియో పెట్టమని రిక్వెస్ట్ ఉంది. చూస్తాను, నెక్స్ట్ టైం అయినా వీడియో ట్రై చేస్తాను. యాక్చువల్లీ కంప్లీట్ వీడియో అనేది టైం టేకెన్ బాగుంటుంది. ఓకే, క్లీన్ అయితే అయిపోయింది పర్ఫెక్ట్గా. చూసారుగా ఐసీ అయితే పర్ఫెక్ట్గా క్లీనింగ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి మనకి బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది. దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఉంటాయి. మనం వాడేది ఈజీజెటై బాక్స్. ఇదైతే ప్రాపర్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఈజీజెటై బాక్స్ అయితే. ఓకే, పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం ప్రోగ్రామర్ బాక్స్లో ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, చూసారుగా ఇదే ప్రోగ్రామర్ బాక్స్ అడాప్టర్. ఇది స్పెషల్గా మనం పర్చేజ్ చేసి ఉంటాం. ఇది ఐసీ ఫ్రెండ్ అంటారు. దీన్ని మనం పర్చేజ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం బాక్స్లో పెట్టేసుకున్నాము. ఈ బాక్స్లో పెట్టుకున్నాక మనం ప్రోగ్రామింగ్ సపరేట్గా అప్లికేషన్స్ ఉంటాయి, దాన్ని ఓపెన్ చేసుకుని ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇదేంటంటే కొంచెం లాంగ్ లెంత్ ఉంటుంది. దీనికి స్పెషల్ వీడియో చేయాలి, 1 అవర్ వరకు పడుతుంది. 1 అవర్ 1.5 అవర్ చూస్తానంటే మనకి దానికోసం స్పెషల్గా టైం తీసుకొని చేస్తాను. ముందైతే చెక్ చేసుకున్నాం చూడండి. వార్నింగ్ హెల్త్ రిపోర్ట్ ఈజ్ వెరీ బ్యాడ్ అని మనకి చూపిస్తుంది. మీరు ఆల్రెడీ కంటిన్యూ చూడొచ్చు. అలాగే మనకి లైఫ్ టైం వచ్చేసి 60 to 70% ఉంది. ఇది కూడా మనకి కంప్లైంటే. దీన్ని మనం రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈఎంఎంసీని రీప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఇది స్పెషల్లీ ఫర్ ఎస్కే హైనెక్స్ ఈఎంఎంసీ కాబట్టి దీనికి ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది అన్నట్టు. ఓకే, ప్రాసెస్ అయితే అయిపోయింది. ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ నెక్స్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాలేషన్ మీకు చాలా ఈజీనే. ఐసీ రీఇన్స్టాల్ చేయడం ఈజీగానే ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టికల్స్గా లైవ్గా చూపిస్తాము. అట్లనే మన ఇన్స్టిట్యూట్లో కూడా ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మన ఇన్స్టిట్యూట్ క్లాసెస్ అనేవి ప్రాక్టికల్గా చూసి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూటే కాదు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మీకు ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ మనకి ఎవ్రీ మంత్ 21 స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ అంటే మన బ్యాచ్ 20 మెంబర్స్ లోపలే తీసుకుంటాం కాబట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ప్రతి క్లాసు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి టెస్ట్ ఓన్లీ అని వచ్చింది. దీన్ని ఇంజనీరింగ్ ఫైల్ అనమాట ఫ్లాష్ చేసింది. మనం సాఫ్ట్వేర్ అనేది ఓన్లీ ఇంజనీరింగ్ ఫైల్ వేసాం కాబట్టి దీనిలో యాప్స్ అయితే ఏం కనిపించవు. కాబట్టి దీనిలో ఓన్లీ సెట్టింగ్స్ ప్లస్ కొంచెం కాంటాక్ట్స్ ఇంతవరకే ఉంటాయి. కెమెరా ఆప్షన్ అంతవరకే ఉంటుంది, మిగతా ఏముండవు. ఇది కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కస్టమర్ వర్షన్ వేస్తాం. కస్టమర్ సాఫ్ట్వేర్ వేస్తే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కస్టమర్ వాయిస్ వేస్తే నార్మల్ ఫోన్ లాగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ కస్టమర్ ఆ సాఫ్ట్వేర్ అనేది ఫుల్ ఫ్లాష్ చేస్తాను. ఆ తర్వాత మొబైల్ కంటిన్యూ వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే కస్టమర్ వాయిస్ వేస్తున్నాము. దీనికోసం మళ్ళీ సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసి కస్టమర్ వాయిస్ వేస్తున్నాను. విత్ యూఎంటీ డొంగల్ యూజ్ చేశాను ఇక్కడ నేను. ఓకే, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఎదురుగా నుండి చేస్తున్నాం అనమాట. మీరు ఇవన్నీ ఎందుకంటే ప్రతిదీ కస్టమర్ స్టూడెంట్ మనం ప్రాక్టికల్గా చూస్తేనే అర్థమవుతుంది అన్నట్టు.
ఇది ఈవినింగ్ టైంలో చేస్తాను. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఈవినింగ్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జనరల్గా ఈవినింగ్ అయితే చేసాం, 6:37 అవుతుంది ఈ టైంలో. మార్నింగ్ అవర్స్లో క్లాసెస్ ఉంటాయి కాబట్టి టైమింగ్స్ కస్టమర్స్ ఇవి చేయాలంటే టైం దొరకదు కాబట్టి ఈవినింగే చేస్తుంటాం ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే కంప్లీట్గా ఆన్ అయిపోయింది. చూసారుగా, ఇట్లాంటి చాలా ఫోన్స్ అయితే మనం ప్రాక్టికల్గా చేస్తుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ఏంటంటే నెక్స్ట్ క్లాసెస్ ఉన్నాయి, మీరు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.